నమస్తే. ఇప్పుడు మనం ఆలూరు చిట్టంపల్లి రోడ్డు అయితే ఈ గ్రామాలకు మధ్య రోడ్డు ఉందో రోడ్డు దగ్గరలో ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మర్రి చెట్టు ఏదైతే ఉందో ఈ మర్రి చెట్టుకు ఇక్కడ మనం రౌండ్ గా పెయింట్ వేయడం జరిగింది. ఇలాంటివి మనకు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 150 చెట్లు మాత్రమే ఉన్నాయి. 150 చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పెయింట్ వేసినాం, రెడ్ పెయింట్. ఈ చెట్లను మాత్రమే తీసి కింది నుంచి తీసేసి గ్రౌండ్ నుంచి వెనకాల రీలొకేట్ చేయడం జరుగుతుంది. వేరే చెట్లు ఏవైతే ఉన్నాయో టోటల్ మన అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు టోటల్ 950 చెట్లు ఉన్నాయి. 950 చెట్లలో 150 చెట్లు మాత్రమే రీలొకేట్ చేస్తాం. మిగతా చెట్లు యథావిధిగా రోడ్డుకి మధ్యలో వస్తాయి. చెట్లు ఇవి రెమ్మలు మాత్రమే కట్ చేయడం జరుగుతుంది. చెట్లు యథావిధంగా ఉంచడం జరుగుతుంది. రోడ్డుకు అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డు ఉండి మధ్యలో ఆ మిగతా చెట్లన్నీ కూడా ఉంటాయన్న విషయాన్ని నేను పర్యావరణవేత్తల దృష్టికి తీసుకొచ్చి ఈ రోడ్డు వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్లో అయితే కేసు వేసారో దాన్ని విత్డ్రా చేయడానికి దానికి సంబంధించిన అధికారులు కూడా నేషనల్ హైవే అథారిటీ నాగేశ్వరరావు గారితో అదేవిధంగా శ్రీనివాసులు రాజు గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారే తనతో నన్ను మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పడం జరిగింది. దీనికి ఆల్రెడీ పరిష్కారం చేయడానికి అందరూ కూడా ఒప్పుకోవడం జరిగిందన్న విషయాన్ని సంతోషంగా తెలియజేస్తున్నాను.